నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. పల్నాడు జిల్లాలో కాకి ముసుగులో ఉన్న ఒక కామందుడి ఘాతుకం వెలుగులోకి వచ్చింది. రక్షణ కల్పించాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారాడు. వినుకొండ రూరల్ పరిధిలో ఒక సిఐ స్థాయి అధికారి పక్కింటి మహిళపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గతంలోని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన సదరు అధికారి ఇప్పుడు ఏకంగా ఒక మహిళ జీవితంలో ఆడుకున్నాడు. తుపాకీతో బెదిరించడం, వాట్సాప్ వార్నింగ్లు ఇవ్వడం, ఇప్పుడు ఏకంగా అత్యాచారానికి ఒడిగట్టడం. అసలేం జరిగింది? ఆ కామాంధుడి హిస్టరీ ఏంటి? పల్నాడు జిల్లాలో పోలీస్ వ్యవస్థకే తలవంపులు తెచ్చే ఘటన చోటు చేసుకుంది. వినుకొండ పట్టణానికి చెందిన ఓ మహిళ తన కుటుంబంతో కలిసి మండలంలోని ఒక గ్రామంలో అద్దెకి ఉంటుంది. అయితే అదే గ్రామంలో ఇల్లు ఉన్న సిఐ చిన్న మల్లయ్య బుధవారం నాడు తనలోని పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సదరు మహిళను చూసి లోపలికి చొరబడ్డమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ తుపాకీతో బెదిరించి ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలి ధైర్యం చేసి వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడు చిన్న మల్లయ్య సిఐడి నుంచి విఆర్ లో ఉన్నట్లు సమాచారం. ఈయన చరిత్ర అంతా వివాదాలమయమే. 2024లో కారంపూడిలో ఒక రాజకీయ నాయకుడిని గన్తో బెదిరించిన చరిత్ర ఈయనది. తాజాగా వాట్సాప్ ద్వారా కూడా బెదిరింపులకు దిగి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఏకంగా ఒక మహిళపై అత్యాచారం చేయడంతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాల్ని పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. రక్షక భట నిలయంలో ఉండాల్సిన వ్యక్తి రాక్షసుడిలా మారడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రభాకర్ వెల్లడించారు. న్యాయం కావాలి,